హాయ్ అండి. ఈరోజు సండే కదా, అందుకని మా ఇంట్లో అయితే మేము చేపల పులుసు అయితే వండుకున్నాము. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా సరే ఈ చేపల పులుసు అయితే చాలా బాగా నచ్చుతుందండి అని నేను అనుకుంటున్నాను. చేపల పులుసుకి కావలసినటువంటి పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, ఇంకా కరివేపాకు ఉంటే వేసుకోండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి చేసుకున్న పేస్ట్, ఇంకా చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిలో అయితే మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి, మనకి పులుసుకి తగ్గట్టుగాని. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరికి బాగా మగ్గనివ్వాలండి. ఇవి 70% ఉడికిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని వాటిని బాగా కలపాలండి. ఇవి బాగా దగ్గరికి బాగా మగ్గాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే వండుతారండి. నేనైతే ఈ రకంగా అయితే చేస్తాను చేపల పులుసుని. ఇప్పుడు మనం ఇవి ముక్కలు అయితే దగ్గరికి అయితే అయిపోయినాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి, ఆనియన్ మసాలా. ఇప్పుడు దీనిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అడుగంటకుండా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయితే బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. అంటే ఆ రెండు కలిసేలా కలపాలన్నమాట. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ పులుసు అయితే బాగా మరిగేటప్పుడు మనం ఇందులో చేప ముక్కలు అయితే వేసుకోవాలి. అంటే చాలామంది ముందుగానే చేప ముక్కలు అయితే వేసేస్తారు, వేసి తర్వాత అయితే చింతపండు పులుపేస్తారు. అయితే
అలా వేయడం వల్ల ముక్కలు కలిసిపోతాయని నేను ముందుగా చేప పులుసు అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ఇందులో ముక్కలు అయితే వేస్తాను. ఎలా చేసినా టేస్ట్ ఒకే రకంగా ఉంటుందండి. అంటే ముక్కలు విడిపోతాయేమో అని చెప్పి నేను ముందుగా అయితే పులుసు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో మనం ఆ పులుసు మరిగేటప్పుడు అందులో చేప ముక్కలు అయితే వేసుకున్నాను నేను. దాని తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కరివేపాకు వేసుకోవాలండి. మరిగేటప్పుడు వేసాను నేను. ఈ విధంగా పులుసు దగ్గరకు అయ్యేంత వరకు మరిగించాలి. నేను ఇంక ఇందులో ఎలాంటి మసాలా వేయట్లేదండి, ఎందుకంటే ముందుగా వేసిన ఆనియన్ మసాలాలోనే అన్ని మసాలాలు వేస్తానండి నేను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఎలాంటి పొడులైనా. ఫైనల్లీ ఇదండి నేను తయారు చేసిన చేపల పులుసు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.